అందరికీ నమస్కారం. ఇవాళ మనం చరిత్రలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. కానీ వాటిలో అత్యంత మిస్టీరియస్ మరియు థ్రిల్లింగ్ అంశం ఏదైనా ఉందంటే ఇది అశోకుడు స్థాపించిన 9 రహస్య మేధావుల సంఘం. ప్రపంచాన్ని కాపాడేందుకు అత్యంత శక్తిమైన 9 మంది మేధావులను ఎన్నుకున్నారని నమ్మకం. ఈ సంఘం ప్రపంచంపై జరిగే పెద్ద మార్పులను ముందుగానే తెలుసుకునే సామర్థ్యం కలిగింది. ఈ 9 మంది ఎవరు? వారు నిజంగానే ఉన్నారా? వారు విజ్ఞానాన్ని ఎవరు పరిరక్షిస్తున్నారు? అండ్ అలాగే ఈ వీడియోలో మీరు ఊహించని నిజాలు తెలుసుకుంటారు. అది శక్తివంతమైన విజ్ఞానాన్ని తప్పుగా వాడకుండా నియంత్రించేందుకు ఈ గుప్త సంఘాన్ని స్థాపించినట్టు అనేక పురాణాల రచనలు చెప్తున్నాయి. అండ్ ఈ 9 మంది మేధావులు ఎంతో గొప్ప విజ్ఞానాన్ని కలిగి ఉన్నారని అండ్ అలాగే వీళ్ళ దగ్గర ఉన్న అపార జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రపంచం ముందు నాశనం కాకుండా అండ్ అలాగే ప్రపంచానికి ఉపయోగపడేలా చేయాలనేది వీళ్ళ నమ్మకం. దీన్ని నాశనం అవ్వకూడదు, తప్పుడు మార్గంలో యూజ్ చేయకుండా ఉండడానికి వీళ్ళందరూ కూడా దీన్ని కాపాడుతున్నారు. అండ్ అలాగే ఈ రహస్య పుస్తకాన్ని అప్పగించి అద్భుతమైన విషయాన్ని అధ్యయనం చేయించాడని అశోకుడు వీళ్ళతో ఈ యొక్క మన కొన్ని చరిత్ర చెప్తోంది. అండ్ అలాగే జీవశాస్త్రం నుండి భవిష్యత్తు మార్గాల వరకు వారు నిజంగా ఉన్న సబ్జెక్ట్స్ స్టడీ చేశారని అండ్ అలాగే వారి పుస్తకాలు ఇప్పటికీ ఎక్కడ ఉన్నాయా ఈ వీడియోలో మనం హిస్టరీని పూర్తిగా తెలుసుకుందాం. అయితే రహస్య వ్యక్తులు సృష్టి ఒక గుప్త మేధావుల సంఘం పుట్టుక. అయితే ఈ ఆలోచనల మధ్య అశోకుడు నమ్మకం 9 మంది మేధావులను ఎంపిక చేశాడు. అండ్ ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక విజ్ఞాన శాఖను అప్పగించి దాన్ని బాహ్య ప్రపంచానికి బహిర్గతం కాకుండా రహస్యంగా సంరక్షించాలని ఆదేశించాడు. అయితే ఇది మానవాళికి రక్షణ గల రహస్య సైన్యం లాంటి భావనలో ఏర్పడింది. ఈ సంఘం గురించి చాలా తక్కువ వారే తెలుసుకున్నారు. అండ్ వారు రహస్యంగా ప్రయోజనాలు చేస్తూ అండ్ గ్రంథాలు రాస్తూ ఉండేవారంట. అండ్ ఎంతో గొప్పగా అధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళు ఈ పుస్తకాలని. కొన్ని గ్రంథాల ప్రకారం ఎన్నో రకాల గొప్ప విషయాలు అందులో ఉన్నాయి. అయితే కొన్ని కథనాల ప్రకారం 9 పుస్తకాలు బౌద్ధ గ్రంథాల్లో గోప్యంగా దాచబడ్డాయని చెప్తారు. అండ్ అలాగే 9 గ్రంథాల రహస్యాలు అని తెలుసుకున్న మైక్రోబయాలజీని టైం ట్రావెల్ వరకు. అండ్ అలాగే ఈ 9 గ్రంథాలు ఏవే ఉన్నాయంటే మైక్రోబయాలజీ, జీవశాస్త్రం, కమ్యూనికేషన్, గ్రావిటీ నియంత్రణ, టైం ట్రావెల్, కాంతి శాస్త్రం, రాజకీయ శాస్త్రం, మానవ శరీర నిర్మాణం, సైనిక శక్తి అంటే యుద్ధ శాస్త్ర, భవిష్యత్తు అంచనా అండ్ ఫ్యూచర్ ని ఎలా ఎస్టిమేట్ చేయాలి ఏంటనేది. ఈ గ్రంథాల్లో దృష్టిలో భవిష్యత్తు విజ్ఞానం చాలా ముందుగానే రచించబడింది. ఈ ఆధునిక శాస్త్రానికి పునాది వేస్తాయని చెప్తారు. కాకపోతే ఈ గ్రంథాల ప్రభావం ఆధునిక ప్రపంచంపై ఎలా ఉందో తెలుసుకుందాం. చాలా మంది అంతర్జాతీయ విశ్లేషణ అభిప్రాయం ప్రకారం ఈ పుస్తకాలను విజ్ఞానం ఆధునిక ప్రపంచం పరోక్షంగా ఉపయోగించుకుంటోందని చెప్తారు. కొన్ని వాదన ప్రకారం నాసా వంటి సంస్థలు కూడా రష్యన్ ప్రభుత్వాలు కూడా ఈ ఒక్క రహస్య పుస్తకాలతో పరిశోధనలు చేయాలనుకుంటున్నారు అండ్ వీటి గురించి రీసెర్చ్ చేశారని తెలుస్తున్నారు. అండ్ ఈ పుస్తకాలు ఎప్పటికీ ఉన్నాయంటే 9 వ్యక్తులతో కాలంలో పాటుగా మారుతూ రహస్యంగా వారి విజ్ఞానాన్ని వారసత్వంగా ఇవ్వడానికి ప్రయత్నించారని కొన్ని కథలు చెప్తున్నాయి. అంటే నేటికి ఈ గుప్త సంఘం ఉన్నదని ఒక సంశయంగా నిలుస్తుంది. అంటే కొంతమంది హిమాలయాల్లో ఉండొచ్చు, కొంతమంది టిబెటియన్ మంక్స్ అయి ఉండొచ్చు, కొంతమంది రకరకాల ఏరియాల్లో ఉండొచ్చు. అండ్ కొన్ని సంఘటనలు దృక్పథంలోగా రహస్య సంఘటనల వెనుక ఈ సంఘం పాత్ర ఉందని అనుమానం. అయినా కూడా ఇది పూర్తిగా వాస్తవంగా వీళ్ళు ఎక్కడున్నారని ఇప్పటికీ ఎవరు తెలుసుకోలేకపోయారు. వీటి గురించి పుస్తకాలు కూడా ప్రాపర్ గా మనకి ఇంకా తెలియలేదు. ప్రపంచానికి ఎక్కడ ఏ గవర్నమెంట్ కూడా ప్రాపర్ గా వెల్లడించలేదు. అయితే అశోకుడి కాలంలో అత్యంత విలువైన శక్తివంతమైన సంఘం ఇప్పటికీ ఉన్నదా అనేది ఇప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళ యొక్క తరతరాలకి మారుతూ వస్తూ ఉంది. సో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ యొక్క వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన జ్ఞానాన్ని వీళ్ళు ఎలా కాపాడుతున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు అనేది ఎవరికి ఇప్పటికీ తెలియదు. బట్ ఉన్నారని కొన్ని కథనాల ప్రకారం తెలుస్తుంది. ఈ గ్రంథాల విశేషాలు మరియు నిషేధించిన విజ్ఞానం ఏంటి? ఈ గ్రంథాలు కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఇవి చాలా సీక్రెట్. మానవుల హత్య చేయగల శక్తివంతమైన వైరస్ తయారీ, ప్రజలు మానసికంగా కంట్రోల్ చేయగల నిపుణులు, గ్రావిటీ కంట్రోల్ చేసే పద్ధతులు మొదలైనవి చాలా సమాచారం సరిగ్గా వాడితే మానవాళ్ళు రక్షించగలదు. మంచి ఉంది కానీ చెడు ఉంది. ఇందులో ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్ అన్నీ ఉన్నాయి. కానీ చెడుగా వాడితే మొత్తం ప్రపంచం నాశనం అవుతుంది. అందుకే సమాచారం రహస్యంగా ఉంచాలని భావన అశోకుడు పక్కువ ఉంచాడు. వీటిని ఎవరికి తెలియనీయకుండా ప్రపంచానికి దూరంగా పెట్టేశాడు. అండ్ ఇది ఆధునిక సీక్రెట్ సొసైటీ మూలంగా కూడా మారేదని మరో గట్టి నమ్మకం. ఒక రకమైన సీక్రెట్ సొసైటీ ఉండొచ్చు అని అప్పట్లో అయితే ఇది కన్ఫర్మ్ గా ఉంది. అండ్ అలాగే ఇది ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో మీకు థ్రిల్లింగ్ గా అనిపించింది అనుకుంటున్నాను. ఇలాంటి విజ్ఞానపూరిత అంశాలన్నీ వాళ్ళు ఎన్నో రకాలుగా ఆకట్టుకుంటాయి. భారత చరిత్రలో చక్రవర్తి అశోకుడు వంటి గొప్ప నాయకుడు ఇటువంటి ఒక రహస్య సంఘాన్ని ప్రారంభించడం అనేది గొప్ప ఆలోచన. మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీరు నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. కన్ఫామ్ గా మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నేను ముందుగా చేస్తూ ఉంటాను, మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ మిస్టేక్స్, నేను చెప్పే విధానం నచ్చకపోయినా లేదు లైక్ టాపిక్స్ నచ్చకపోయినా మీరు కన్ఫామ్ గా కామెంట్ చేయండి. మీరేమన్నా ఐడియాస్ కూడా నాకు ఇవ్వచ్చు, ఎలాంటి టాపిక్స్ మీద చేయాలి, ఎలాంటి చేస్తే బాగుంటుందని. సో థ్యాంక్ యూ.